నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలోనే పూర్తి స్థాయిలో తన సేవలను పునఃప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని సివిల్ ఏవియేషన్ అథారిటీ డైరెక్టర్ జనరల్ దువైజ్ ఆల్ ఒతైబీ గారు ప్రకటించారు. కువైట్ వార్తా సంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ విమానాశ్రయ ప్రస్తుత పరిస్థితిని వివరించారు. ప్రయాణికుల రక్షణ మరియు భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నామని ఆల్ ఒతైబీ గారు స్పష్టం చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న కఠిన నిబంధనలు ప్రయాణికులకు కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ వారి క్షేమం కోసమే వీటిని కొనసాగిస్తూ ఉన్నట్టు తెలిపారు. ఇటీవల ప్రాంతీయ ఉద్రిక్తతల వల్ల విమానాశ్రయ కంట్రోల్ టవర్, రాడార్ వ్యవస్థలకు జరిగిన నష్టాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు. వివిధ ప్రభుత్వ సంస్థల సహకారంతో ఈ మరమ్మతులు విజయవంతంగా ముగిశాయి. భద్రతా కారణాల దృష్ట్యా ప్రస్తుతం ప్రయాణికులకు నేరుగా బోర్డింగ్ గేట్ల ద్వారా కాకుండా బస్సుల ద్వారా విమానాల వద్దకు చేరవేస్తూ ఉన్నట్లు తెలిపారు. ప్రయాణికులు విమాన సమయానికి కనీసం 3 గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలని చెప్పి అధికారులు కోరారు. వృద్ధులు మరియు దివ్యాంగుల కోసం విమానాశ్రయంలో మరిన్ని మెరుగైన సౌకర్యాలను ఏర్పాటు చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు అగ్నిమాపక దళ సమన్వయంతో చేసుకొని త్వరలో విమానాశ్రయ ప్రధాన గేటును కూడా తెరుస్తామని చెప్పి ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం విమానాశ్రయం దశల వారీగా సాధారణ స్థితికి చేరుకుంటుందని, ఉన్నతాధికారుల నుంచి తుది అనుమతులు రాగానే పూర్తి స్థాయి ఆపరేషన్లు మొదలవుతాయని చెప్పి ఆల్ ఒతైబీ గారు ధీమా వ్యక్తం చేశారు. మరి ఇరాన్ వచ్చేసి యుఏఈ పైన దాడి చేసింది. పూర్తి స్థాయిలో ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసేందుకు మేము సిద్ధమని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉందన్నమాట. ఎందుకంటే యుఏఈ మీద దాడి చేయడం వల్ల, ఇరాన్ దాడి చేయడం వల్ల ఆ దేశానికి సంబంధించిన అంతర్జాతీయ విమానాశ్రయాలను తాత్కాలికంగా అయితే యుఏఈ మూసివేసింది. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద కూడా దాడి చేసే అవకాశం ఉన్నందున కువైట్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.